డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటటువంటి టాపిక్ ఏమిటంటే సెక్యూరిటీ కంట్రోల్ అనే దాంట్లో సెక్యూరిటీ డేటా సెక్యూరిటీలో రెండవ రకమైనటువంటి సెక్యూరిటీ. మొదటిది టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేయడం, రెండవది యూజర్ యాక్సెస్ కంట్రోల్ అని చెప్పి దానికోసం యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేయడం గురించి నేర్చుకుంటాం. సో టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మనం మీకు ఒక మనవి, నా యొక్క ఛానల్లో ఎంటర్ అయ్యేటటువంటి చూసేటటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలు అన్నిటికీ అన్నిటికీ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. అలా చివరి వరకు చూసినట్లయితేనే మీకు సబ్జెక్టు ఆ టాపిక్ పూర్తిగా అర్థమవుతుంది. కావాలంటే ఒకటి రెండు సార్లు చూడొచ్చు, బాగా మీకు నాలెడ్జ్ వస్తుంది. అలాగే ఈ వీడియోలో ఉండే కొన్ని ఎగ్జాంపుల్స్, ప్రాబ్లమ్స్ లాంటివి మీరు ఎక్కువసార్లు మీరు సొంతగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. అదే మీరు వీడియో పూర్తిగా చూడకుండా మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు ఈ టాపిక్ లేదా సబ్జెక్ట్ అంతవరకే మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. మిగతా భాగం మీకు ఏమీ తెలియదు అంటే హాఫ్ నాలెడ్జ్, టైం వేస్ట్ తప్ప వేరే ప్రయోజనం లేదు. కాబట్టి చివరి వరకు చూడండి, ప్రాబ్లమ్స్ సొంతగా ప్రాక్టీస్ చేయండి ఎక్కువ సార్లు. ఓకే, పోతే ఈరోజు మనం ఇప్పుడు వీడియోలోకి మన టాపిక్లోకి ఎంటర్ అవుతాం. మనం ఈ యొక్క సెక్యూరిటీ సెక్యూరిటీ అంటాం, దాన్ని సెక్యూరిటీ కంట్రోల్ ఏంటి? డేటా డేటా సెక్యూరిటీ కంట్రోల్ రెండు రకాలుగా చేస్తాం. మొదటిది టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేయడం. దాని గురించి దీని ముందు వీడియో నేర్చుకుని ఎలా సెట్ చేయాలి, ఎలా చేంజ్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, లేదా రిమూవ్ చేయాలి. ఇప్పుడు రెండో రకం నేర్చుకుంటాం. ఈ రెండో రకం ఏమంటామంటే దాని యొక్క యూజర్ యాక్సెస్ కంట్రోల్. వేరే యూజర్ యాక్సెస్ చేయడాన్ని కంట్రోల్ చేయడానికి మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ని సెట్ చేయాలి. దాన్నే కంట్రోల్ యూజర్ యాక్సెస్ అంటాం, లేదా యూజర్ యాక్సెస్ కంట్రోల్ అంటాం. దాన్ని ఎలా సెట్ చేయాలంటే ఇప్పుడు ఈ యొక్క టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేసి ప్లస్ ఇది కూడా రెండు సెట్ చేయొచ్చు. లేదంటే టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేయకుండా ఇదొకటి కూడా సెట్ చేసుకోవచ్చు. టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేస్తే టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేసినప్పుడు కంపెనీ పేరు కనిపించదు, అది ఇన్క్రిప్ట్ అయిపోతుంది, స్టార్స్ రూపంలో ఉంటుంది, పేరు తెలియదు, నంబర్ మాత్రమే ఉంటుంది, పీరియడ్ కూడా అంటే ఫైనాన్షియల్ కూడా తెలియదు. అదే మనం యూజర్ యాక్సెస్ కంట్రోల్లో మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేస్తే ఆ యొక్క కంపెనీలోకి ఎంటర్ అవ్వాలంటే మాత్రం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాల్సిందే మనం, లేదంటే మనం ఎంటర్ కాలేం. కానీ కంపెనీ పేరు, నంబరు, పీరియడ్ అన్నీ మనకి కనిపిస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనం దీంట్లో ఫస్ట్ నేర్చుకున్నాం ఏంటి? యూజర్ యాక్సెస్ టాలీ వాల్ట్ పాస్వర్డ్. ఇప్పుడు రెండో రకం నేర్చుకుంటాం. ఏంటంటే మనం ఒక కంపెనీలో యూజర్ యాక్సెస్ కంట్రోల్ చేయాలంటే వేరే యూజర్ యాక్సెస్ మనం తప్ప వేరే వాళ్ళు, దానికి మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలంటే దీంట్లో దానిలాగే మొట్టట కొత్త కంపెనీ క్రియేట్ చేసినప్పుడు మనం యూజర్ యాక్సెస్ కంట్రోల్ సెట్ చేయాలంటే ఖచ్చితంగా క్రియేట్ పేజీలోనే సెట్ చేయాలి. క్రియేట్ పేజీలోనే సెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని నేను తీసేస్తాను, ఈ కంపెనీని డిలీట్ చేసేసి నేను చూడండి చేస్తున్నాను. చూడండి, మనం కొత్తగా ఒక కంపెనీని క్రియేట్ చేద్దాం. కొత్త కంపెనీని క్రియేట్ చేసేటప్పుడు మాత్రం యూజర్ యాక్సెస్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం కంపెనీ క్రియేషన్ పేజీలోనే మనం క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ కంపెనీలో క్రియేట్ చేయాలన్నా అది పోతే, ఎగ్జిస్టింగ్ కంపెనీలో క్రియేట్ చేయాలన్నా లేదు, ఎగ్జిస్టింగ్ కంపెనీలో అంటే క్రియేట్ చేస్తే ఇంకా ఎగ్జిస్టింగ్ కంపెనీలో ఆల్టర్ అంటే చేంజ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా మనం ఈ యొక్క క్రియేట్ కంపెనీ పేజీ ఏమంటాం, తర్వాత క్రియేట్ అయిన తర్వాత ఆల్టర్ పేజ్ అంటాం. ఆల్టరేషన్ పేజీలో చేయొచ్చు, లేదా ఆల్ట్ కేలో మనం వెళ్ళి ఆల్ట్ కేలో దాంట్లో ఆ మెన్యూలో అడుగున లాస్ట్ బట్ వన్ ఏమిటి టాలీ వాల్ట్, దానికి ముందు సెక్యూరిటీ అని ఉంటుంది, దాంట్లో కూడా మనం చేయొచ్చు. ఫస్ట్ మనం ఒక కంపెనీని క్రియేట్ చేస్తాము.
కంపెనీని క్రియేట్ చేసి ఒకసారి చెప్తాను చూడండి. కంపెనీని క్రియేట్ చేస్తాం. దీంట్లో మనం ఇది ఉంచుదాంలేండి, టాలీ వాల్ట్ పాస్వర్డ్ కదా కంపెనీ. ఇది వచ్చి దీని గురించి నేర్చుకోవట్లేదు ఇప్పుడు మనం, చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ అండ్ కో, ఎక్స్ అండ్ కో అనే దాన్ని క్రియేట్ చేస్తున్నాం. ఎక్స్ అండ్ కో. సో ఎక్స్ అండ్ కో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ క్రియేట్ చేసినాం. దానికి తెలంగాణ. సో నంబర్ వచ్చి 5,28,000 తీసుకున్నాం. అంత అయిన తర్వాత ఇక్కడ 25, April 25, April 25 ఏంటిది? ఇది ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ బిగినింగ్, ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ అండ్ దెన్ బుక్స్ బిగినింగ్. దీని తర్వాత మనం ఇక్కడ మనం సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. టాలీ వాల్ట్ పాస్వర్డ్ కానీ, అలాగే 2 కానీ 1 కానీ ఇక్కడ మనం చేయాలంటే చూడండి, టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటే ఇక్కడే క్రియేట్ చేయాలి కొత్త కంపెనీకి. సరేనా? దీనికి వస్తే అలాగే దీన్ని మనం, నేను ఆల్రెడీ నేర్చుకున్నాం, దీన్ని నో పెడతాం. పోతే సరే నో, దీన్ని దీన్ని నో చేస్తాం. దీన్ని నో చేసి నెక్స్ట్ కింద, దీని తర్వాత నెక్స్ట్ ఇది వచ్చి టాలీ వాల్ట్ పాస్వర్డ్. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? F12కి వెళ్ళి యూజర్ యాక్సెస్ కంట్రోల్ అనే దాన్ని ఎస్ చేస్తే ఇక్కడ కింద వస్తుంది యూజర్. దీన్ని నో పెట్టేద్దాం, అది మనకు తెలుసు ఆల్రెడీ. సో యూజర్ యాక్సెస్ కంట్రోల్ అని ఉంది. కంట్రోల్ యూజర్ యాక్సెస్ అన్న, యూజర్ యాక్సెస్ కంట్రోల్ టు కంపెనీ డేటా. దీన్ని ఎస్ పెట్టినట్లయితే చూడండి, ఇక్కడ ఎస్ చేస్తే యూజర్ నేమ్ అడుగుతుంది. మనం అడ్మిన్ అని పెడతాం సింపుల్ గా. చూడండి, అడ్మిన్, జాగ్రత్తగా ఉండాలి స్పెల్లింగ్. అడ్మిన్ అని పెడతాం. కింద 1 2 3 4 అని ఇచ్చాం. 1 2 3 4 అని ఇచ్చాం. ఓకే, ఇచ్చినప్పుడు సో ఫర్గెటింగ్ ద పాస్వర్డ్ విల్ రెండర్ యువర్ డేటా ఇన్యాక్సెసిబుల్. డేటా యాక్సెస్ కాదు మనం పాస్వర్డ్ మర్చిపోతే. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చే, యూజర్ నేమ్ అనేది కేస్ సెన్సిటివ్ కాదు. అడ్మిన్ అని చెప్పి లోయర్ కేసు ఇచ్చినాం. మనం లాగిన్ చేసేటప్పుడు, దాంట్లో ఎంటర్ చేసేటప్పుడు, ఎంటర్ అయ్యేటప్పుడు లోయర్ కేసు ఇచ్చినా, అప్పర్ కేసు ఇచ్చినా, కొన్ని లోయర్ కొన్ని అప్పర్ ఇచ్చి ఎలా ఇచ్చినా సరే అది తీసుకుంటుంది. ఒక పాస్వర్డ్ మాత్రం మనం ఏ విధంగా ఇచ్చామో, ఇప్పుడు నంబర్స్ అయితే నంబర్స్, ఆల్ఫాబెట్స్ అయితే ఆల్ఫాబెట్స్, లోయర్ కేసు అప్పర్ కేసు ఎలా ఇచ్చామో అలాగే ఇవ్వాలి. ఇది మాత్రం కేస్ సెన్సిటివ్, ఇది కేస్ సెన్సిటివ్ కాదు. ఇది చేసి మనం ఈ విధంగా మనం యాక్సెప్ట్ చేసేస్తాం. ఇప్పుడు ఏం చేసాం, దీనికి అడ్మిన్ అని ఇచ్చాం, 1 2 3 4 ఇచ్చాం, యాక్సెప్ట్ అయిపోయిందా? అయిన వెంటనే ఇది మనకి నెక్స్ట్ కొత్త కంపెనీ కదా, నెక్స్ట్ మనం ఫీచర్స్కి వెళ్ళాలి. టాలీ వాల్ట్ పాస్వర్డ్ అయితే అది అడుగుతుంది ఫస్ట్. అది ఇది 2 ఇచ్చినట్లయితే ఫస్ట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్, నెక్స్ట్ ఇది అడుగుతుంది. ఇది ఒకటే ఉంటే ఇది ఒకటి అడుగుతుంది, అది ఒకటే ఉంటే అది ఒకటే టాలీ వాల్ట్ పాస్వర్డ్. ఇది ఒకటే ఉంటే ఇది ఒకటి అడుగుతుంది యూజర్ నేమ్ పాస్వర్డ్. అలా 2 ఉంటే ఫస్ట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ అడుగుతుంది ఎప్పుడైనా సరే కొత్త కంపెనీ క్రియేట్ చేస్తే, ఫీచర్స్కి వెళ్ళే ముందు. లేదు ఎగ్జిస్టింగ్ కంపెనీ అయినా 2 ఉన్నట్లయితే ఫస్ట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. అది కరెక్ట్గా ఇస్తేనే ఇది అడుగుతుంది. ఏంటి? యూజర్ నేమ్ ఏమి ఇచ్చాం మనం? అడ్మిన్. చూడండి, నేనేం చెప్పాను? కేస్ సెన్సిటివ్ కాదని చెప్పాను కదా. సరే, కేస్ సెన్సిటివ్ కాదు, ADMIN అడ్మిన్ అని ఇచ్చాం. కేస్ సెన్సిటివ్ కాదు. పాస్వర్డ్ ఇచ్చాం 1 2 3 4. చూడండి, సో లాగిన్ అయిపోయింది. అయిన తర్వాత ఇదంతా ఇస్తాం మనం, అన్ని ఇచ్చేసి నంబర్ ఇస్తాం. నంబర్ ఇచ్చి ఇక్కడ నేను ఏమి ఇవ్వలేదు, నంబర్ ఇవ్వలేదు. ఓకే, అది ఇవ్వలేదు, ఇద్దాం తర్వాత అయినా సరే. ఇక్కడ ఇది వద్దు మనకు, నో పెట్టాం, అయిపోయింది. సో ఈ విధంగా మనం చేసాం, యాక్సెప్ట్ చేసేసాం అయిపోయింది. సో ఇప్పుడు మనం దీనికి ఏర్పాటు చేసాం యూజర్ నేమ్ పాస్వర్డ్. ఇప్పుడు దీన్ని నేను షట్ డౌన్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఎక్స్ అండ్ కో కదా, సో ఎక్స్ అండ్ కో చూడండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ దీనికి చూడండి ఏం పెట్టాం, దీనికి టాలీ వాల్ట్ పాస్వర్డ్ పెట్టాం, దీనికి సెట్ చేసాం. అందువల్ల ఎన్క్రిప్ట్ అయిపోయింది. మనకి పీరియడ్ కనపడుతుంది, నంబర్ మాత్రం కనిపిస్తుంది. ఇది వచ్చి యూజర్ నేమ్ పాస్వర్డ్ మాత్రం కంపెనీ పేరు కనపడుతుంది, నంబర్ మొత్తం డీటెయిల్స్ కనపడతాయి కానీ లాగిన్ కాదు. సో దీన్ని ఎంటర్ చేయాలంటే చూడండి, ఎంటర్ కాదు. ఏం చేయాలి మనం? అడ్మిన్ 1 2 3 4 కరెక్ట్గా ఇవ్వాలి, ఇస్తేనే లాగిన్ అవుతుంది. సో ఇది కొత్త కంపెనీకి మనం ఇచ్చాం, ఎక్కడ? క్రియేషన్ పేజీలో ఇచ్చాము. సరేనా? అదే ఎగ్జిస్టింగ్ కంపెనీకి అయితే మనం అక్కడైనా ఇవ్వచ్చు, వేరేగా ఇంకోటి. చూడండి, ఇక్కడ ఎక్సెల్ ఎంటర్ప్రైజెస్ తీసుకున్నాం. ఎక్సెల్ ఎంటర్ప్రైజెస్ తీసుకుంటే దీంట్లో ఇలా ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే చూడండి, ఇక్కడ ఆల్ట్కి వెళ్ళి ఆల్టర్ పేజ్కి వెళ్ళి ఇక్కడ చూడండి ఎక్సెల్ ఇక్కడ ఇచ్చాను కదా, ఇక్కడ నో నుంచి ఇక్కడ ఎస్ ఇచ్చి ఇక్కడైనా ఇవ్వచ్చు. ఇక్కడ కాకుండా మనం చూడండి, ఇక్కడ కాకుండా ఈ కంపెనీ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి దీంట్లో లాస్ట్లో ఆల్ట్కే కంపెనీ మెన్యూలో లాస్ట్లో చూడండి సెక్యూరిటీ ఉంది. ఇందాక టాలీ వాల్ట్ పాస్వర్డ్, ఇది సెక్యూరిటీ ఉంది. క్లిక్ చేస్తే ఇక్కడైనా ఇవ్వచ్చు, అక్కడైనా ఇవ్వచ్చు, ఇక్కడైనా ఇవ్వచ్చు.
అక్కడ ఏం చేసాం, ఎస్ అని పెడితే ఎస్ అని ఇచ్చాం. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా ఎస్ అని ఇస్తే యూజర్ నేమ్ దీనికి ఏం చేస్తామంటే టాలీ అని ఇద్దాం. 1 2 3 4 5 6 ఇద్దాం. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. దీంట్లో చూడండి ఇక్కడ సారీ ఇక్కడ ఈ ఆల్ట్ కే ద్వారా మనం ఏమన్నా వర్క్ చేస్తే ఈ పాస్వర్డ్లు యూజర్ నేమ్లు దాని కింద ఎక్స్ట్రాగా ఈమెయిల్ ఐడి ఫర్ బ్రౌజర్ యాక్సెస్ నడుతుంది. దానికి న్యూ యూజర్ దాని నుంచి నన్ అని తీసుకోవాలి. దాన్ని అయ్యేం అక్కర్లేదు మనకి. అదేంటంటే రిమోట్ కంట్రోల్ ఇంకేం అక్కర్లే. ఇట్లా ఇలా సెట్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు ఇలా ఇది ఎగ్జిస్టింగ్ కంపెనీ కదా, అందువల్ల ఫీచర్స్కి వెళ్ళలేదు. ఇప్పుడు చూడండి దీన్ని మనం షట్ చేస్తున్నాను. సారీ ఏంటిది, ఈ ఎక్సెల్ నా షట్ చేస్తున్నాను. ఆల్ట్ కంట్రోల్ F3 ఎక్సెల్ షట్ చేశాను. ఇప్పుడు నేను ఎక్సెల్ దాన్ని లాగిన్ చేయాలంటే చూడండి, ఎక్సెల్ ట్రేడర్స్కి యాక్సెప్ట్ చేయాలంటే చూడండి యూజర్ నేమ్ అడుగుతుంది. దీనికి ఏమి ఇచ్చాం, టాలీ అని ఇచ్చాం. టాలీనా, టాలీ 1 2 3 4. సార్ టాలీ కాదు, అడ్మిన్ కాదు, బాబు అడ్మిన్ 1 2 3 4. సార్ అది కాదు ఇచ్చింది, మనం ఏం ఇచ్చాం, బాబు అని ఇచ్చామా, కాదు కాదు, టాలీ టాలీ 1 2 3 4 5 6 ఇచ్చాం. సారీ 1 2 3 4 5 6. దీనికి అడ్మిన్ 1 2 3 4, దీనికి మాత్రం అడ్మిన్ 1 2 3 4 5. టాలీ 1 2 3 4 5 6 7 అంతే కదా. చూడండి ఇప్పుడు నేను రెండు షట్ చేసేస్తున్నాను. రెండు షట్ చేసేస్తే చూడండి, రెండు షట్ చేశాను. చూడండి ఇప్పుడు దీన్ని తీసుకుంది, రెండు ఉన్నాయి ఇక్కడ మనకి. ఫస్ట్ ఇది ఎక్స్ అండ్ కో ఉంది, దీనికి మాత్రం అని ఇచ్చాం, అడ్మిన్ అని ఇచ్చాం. అడ్మిన్ 1 2 3 4 ఇచ్చాం, యాక్సెప్ట్ అయింది. నెక్స్ట్ రెండో కంపెనీ ఏంటిది, ఎక్సెల్ ఎంటర్ప్రైజ్. దీనికి ఏమి ఇచ్చాం, దీనికి టాలీ 1 2 3 4 5 6 ఇచ్చాం. ఓకే, ఇట్లా రెండు. ఈ విధంగా మనం కొత్తదైతే అక్కడే సెట్ చేయాలి, ఎక్కడ క్రియేషన్ పేజీలో సెట్ చేయాలి, క్రియేషన్ పేజీలో సెట్ చేయాలి. ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే ఇక్కడికి వెళ్ళి మనం ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే ఇప్పుడు చేసాం కదా, ఇక్కడికి వెళ్ళి ఆల్టర్ నొక్కి, ఆల్టర్ అంటేనే క్రియేషన్ పేజ్, ఆల్టరేషన్ పేజ్ ఇక్కడ సెట్ చేయొచ్చు. లేకుంటే దీనికి చేయాలంటే ఇక్కడ ఆల్ట్ కేలో లాస్ట్లో సెక్యూరిటీ అని ఉంటుంది, దీనికి వెళ్ళి ఎక్కడైనా అదే ఇక్కడ సెట్ చేయొచ్చు. సో ఎగ్జిస్టింగ్ కంపెనీ ఓన్లీ ఇన్ ద క్రియేషన్ పేజ్. తర్వాత ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే న్యూ కంపెనీ. ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే అదే విధంగా ఆల్టర్ కంపెనీ ఉంది కదా, అది ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే క్రియేషన్ పేజ్ ఉండదు, ఆల్టర్ కంపెనీ పేజ్ ఉంటుంది. అదే కంపెనీ ఆల్టరేషన్ అని దీంట్లో మనం చేస్తాం. ఎగ్జిస్టింగ్ కంపెనీదే ఇక్కడైనా చేయొచ్చు, అలాగే ఇక్కడైనా చేయొచ్చు. ఏది ఆల్ట్ కేలో సెక్యూరిటీ. ఎగ్జిస్టింగ్ కంపెనీ న్యూ కంపెనీ ఇది ఉండదు, కంపెనీ క్రియేట్ అయితే ఉంటుంది కానీ కంపెనీ క్రియేషన్లో ఓన్లీ అక్కడ, ఎగ్జిస్టింగ్ అయితే ఇక్కడ. దీని తర్వాత మనం సో ఇప్పుడు కొత్త కంపెనీని అక్కడ సెట్ చేసాం, లేదు ఎగ్జిస్టింగ్ కంపెనీ ఆల్టరేషన్ పేజ్లో సెట్ చేసినా, లేదు ఆల్ట్గా కంపెనీ మెన్యూలో సెట్ చేసినా సెట్ చేసేసాం అయిపోయింది. దీని తర్వాత మనం ఆల్టరేషన్ చేయొచ్చు. టాలీలో ఏదైనా సరే ఒకటి క్రియేట్ చేస్తే దాని ఆల్టరేషన్ లేదా చేంజ్ చేయొచ్చు, లేదంటే డిలీట్ ఆర్ రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో మనం రెండు ఉన్నాయి కదా, ఇప్పుడు రెండు వచ్చి ఇప్పుడు ఈ మిగతా వర్క్ ఏంటి, ఆల్టరేషను కానీ డిలీషన్ అయినా, అంటే ఆల్టరేషన్ అంటే ఆల్టర్ చేంజ్ కానీ రిమూవ్ కానీ, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని చేంజ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా మనం ఏం చేయొచ్చు, ఆల్టర్ పేజ్కి వెళ్ళి ఆల్టర్ పేజ్లో ఇక్కడ చేయొచ్చు. ఏంటి ఆల్టరేషన్ అయినా సరే, రిమూవ్ అయినా సరే. లేదంటే మనం ఇక్కడికి వెళ్ళి ఆ పేజీలో కాకుండా ఇది తీసుకున్నా, దీనికి వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ అనే పేజ్కి వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడైనా చేయొచ్చు. సో ఆల్టరేషన్ పేజీలో కానీ అదే ఉంది ఇక్కడ, ఆల్టరేషన్ పేజీలో కానీ లేదా కంపెనీ మెన్యూలో సెక్యూరిటీ అనే ఫీచర్ ఇక్కడ కానీ సెలెక్ట్ చేసుకొని మనం చేయొచ్చు. ఏంటి ఆల్టరేషన్ కానీ డిలీషన్ కానీ. నేను ఒక పని చేస్తాను, చూడండి ఇక్కడ దీంట్లో ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీంట్లో ఆల్టరేషన్ చేయడం అంటే చూడండి ఇక్కడైనా సరే చేయొచ్చు, ఏం చెప్పాను, లేదంటే అంటే ఆల్టరేషన్ పనిలో ఆల్టర్ వేసి ఈ ఆల్టర్ అనే దాంట్లో ఇక్కడైనా చేయొచ్చు, లేదంటే కంపెనీ మెన్యూలో కిందకు వచ్చి సెక్యూరిటీ ఒకటి చేయొచ్చు. ఏం చేస్తానంటే ఇక్కడ ఈ రెండింటికి మనం ఒకటి చేద్దాం. ఇప్పుడు ఎక్స్ అండ్ కో తీసుకున్నాం. ఎక్స్ అండ్ కో తీసుకుంటే చూడండి ఇక్కడ ఈ ఎక్స్ అండ్ కో మనం చేద్దాం, నేను షట్ చేసేస్తాను. ఇప్పుడు తీసుకుందాం, ఫస్ట్ ఎక్స్ అండ్ కో తీసుకుందాం. ఎక్స్ అండ్ కో తీసుకుంటే ఏమంటుంది, ఫస్ట్ ఇది సో అడ్మిన్ 1 2 3 4 ఇచ్చాం, మనం చేసాం, అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఆల్టర్ చేయాలి.
సో ఆల్టర్ చేయాలంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ చేయొచ్చు, లేదంటే ఇక్కడ చేయొచ్చు అని చెప్పాను కదా. సో ఏం చేస్తుంది, ఒక కంపెనీకి చూడండి ఆల్టరేషన్ కానీ ఏదైనా సరే, ఒక కంపెనీకి ఇక్కడ చేస్తాను, ఎక్స్ అండ్ కోకి ఆల్టర్ పేజీలోకి వెళ్ళి ఇక్కడ చేస్తాను. డిలీట్ చేయాలి, దీన్ని ఆల్టర్ చేయాలంటే అంటే చేంజ్ చేయాలంటే ఇప్పుడు మనం టాలీ వర్డ్ లో పాస్వర్డ్ ఒక్కటి క్రియేట్ చేస్తాం, దాన్ని చేంజ్ చేస్తాం. దీంట్లో యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్ ఉంది. మనం ఆల్టర్ చేయాలంటే, చేంజ్ చేయాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు ఆల్టర్ చేయొచ్చు, లేదా రెండిట్లో ఒకటి అంటే ఓన్లీ యూజర్ నేమ్ కానీ ఓన్లీ పాస్వర్డ్ కానీ కూడా చేయొచ్చు. చాలా మందికి ఈ ఆల్టరేషన్ అనేది చాలా మందికి తెలియదు, సరేనా. సో రెండు ఆల్టరేషన్ చేయాలంటే ఎలా చేయాలి, ఏదైనా ఒకటి అంటే ఓన్లీ పాస్వర్డ్ కానీ లేదా ఓన్లీ యూజర్ నేమ్ కానీ ఓన్లీ చేయాలంటే ఎనీ వన్ ఆర్ బోత్ చేయాలంటే ఎలా, చాలా మందికి యూజర్ నేమ్ అదేం కాకుండా ఓన్లీ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలి మాత్రమే చెప్తారు. రెండు ఎలా చేయాలి, అసలు పాస్వర్డ్ లేకుండా ఓన్లీ అడ్మిన్ అంటే ఓన్లీ యూజర్ నేమ్ ఎలా చేయాలి, యూజర్ నేమ్ చేంజ్ చేయలేమంటారు, చెయ్యదు. మనం జీమెయిల్లో యూజర్ నేమ్ చేంజ్ చేయలేం, ఓన్లీ పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చు. అలాగే దీంట్లో కూడా యూజర్ నేమ్ ఏం చేయలేం, ఓన్లీ పాస్వర్డ్ని మనం ఆల్టర్ చేంజ్ చేయొచ్చు అని చెప్తారు. కానీ రెండు చేయొచ్చు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే చూడండి, ఇదేంటి అడ్మిన్ 1 2 3 4, దీంట్లో ఫస్ట్ నేను రెండు చేంజ్ చేస్తాను. ఓకే, రెండు చేంజ్ చేస్తే చూడండి, ఇక్కడైనా అక్కడైనా, ఇక్కడైనా అక్కడైనా, దాంట్లో వేరే చూపిస్తాను. రెండు చేంజ్ చేయొచ్చు. అంటే అడ్మిన్ తీసుకుంటాను, చూడండి అడ్మిన్ తీసుకొని ఇక్కడ దాన్ని మారుస్తున్నాను. జస్ట్ టైప్ చేయండి టాలీ, అడ్మిన్ నుంచి టాలీకి మార్చాం టాలీ. సో ఇక్కడ ఎప్పుడైనా సరే పాస్వర్డ్ అంటే న్యూ పాస్వర్డ్, ఓల్డ్ పాస్వర్డ్ అంటే ఓల్డ్ పాస్వర్డ్ అంటే ఎగ్జిస్టింగ్. సో ఇది న్యూ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తాం, టాలీ యూజర్ నేమ్ మార్చాం, పాస్వర్డ్ మారుద్దాం. 1 2 3 4 కదా, 1 2 3 4 5 6 పెడదాం. సో టాలీ 1 2 3 4 5 6 కొత్త పాస్వర్డ్ కొత్త యూజర్ నేమ్, మళ్ళీ 1 2 3 4 5 6. సో చూడండి ఇక్కడ మనం ఫర్గెటింగ్ యువర్ పాస్వర్డ్ విల్ రెండర్ యువర్ డేటా ఇన్యాక్సెసిబుల్, మర్చిపోతే ఇంకా డేటా యాక్సెస్ కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ బాబు సారీ అడ్మిన్ 1 2 3 4 ఉండింది, ఇప్పుడు టాలీ 1 2 3 4 5 6కి మార్చాం. సో ఇప్పుడు పాత పాస్వర్డ్ ఏంటి 1 2 3 4 తీసుకుంటే యాక్సెప్ట్ చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు దీన్ని షట్ చేస్తాను చూడండి, ఎక్స్ అనుకో. ఇప్పుడు వెళ్తే చూడండి, ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ది అడ్మిన్ 1 2 3 4 తీసుకోదు, ఒకవేళ అడ్మిన్ తీసుకోవచ్చు. చూసా, ఇది 1 2 3 4 5 6 ఇచ్చినా తీసుకోదు. కాబట్టి పాస్వర్డ్ యూజర్ రెండు మార్చాం, ఏం చేసాం టాలీ అని పెట్టాం, 1 2 3 4 5 6 అని పెట్టాం. సో యూజర్ నేమ్ మార్చాం, పాస్వర్డ్ మార్చాం, ఇప్పుడు తీసుకుంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు మార్చాం, అప్పుడు తీసుకుంది ఇక్కడ కదా, రెండు మార్చాం తీసుకునింది. సో ఇట్లా ఇదే పని ఇక్కడ కూడా చేయొచ్చు. ఎట్లా, ఇక్కడ కూడా అదే విధంగా చూడండి, ఆల్టర్కి వెళ్ళి, ఆల్టర్ కాదు ఇక్కడికి వెళ్ళి కింద దీనికి వెళ్తాం, సెక్యూరిటీకి వెళ్తాం, అదే పేజ్ ఇక్కడ ఓపెన్, అక్కడ చేసాం, అక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడ ఏం చేయొచ్చు. చూడండి ఇక్కడ చేయండి, ఇక్కడికి వెళ్ళి చూడండి కదా, ఇక్కడ దీన్ని చేంజ్ చేసి కొత్త పాస్వర్డ్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి చేంజ్ అయిపోయింది, అక్కడ ఏం చేయొచ్చు. ఇక్కడ చేసాం, మనం రెండు చేంజ్ చేసాము, రెండు చేంజ్ చేసాము. ఇప్పుడు చూడండి టాలీ నుంచి మార్చాం. ఇప్పుడు యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్ 1 2 3 4, దాన్ని టాలీ 1 2 3 4 5 6 చేసాం. ఇప్పుడు ఒకటే మారుద్దాం. సో 1 2 3 4 5 6 యూజర్ నేమ్ పాస్వర్డ్ మార్చాం, టాలీ అని ఉంది దాన్ని మాత్రం మార్చేస్తాం. సో బాబు అనే దానికి మారుద్దాం. ఏంటి బాబు, ఏంటిది యూజర్ నేమ్ మార్చాం, పోతే పాస్వర్డ్ ఏమైనా మారుస్తున్నామా, మార్చలేదు, ఓన్లీ యూజర్ నేమ్. పాస్వర్డ్ మార్చకపోతే కొత్త పాస్వర్డ్ అదే, మార్చిన తర్వాత యూజర్ నేమ్ మార్చిన తర్వాత కొత్త పాస్వర్డ్ అదే, పాత పాస్వర్డ్ అదే. కాబట్టి ఏంటిది కొత్త పాస్వర్డ్ పాత పాస్వర్డ్ మొత్తం 1 2 3 4 5 6. ఇప్పుడు మనం మార్చి ఉన్నాం కదా, మార్చి 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 కొత్త పాస్వర్డ్ అదే, పాస్వర్డ్ సారీ పాత పాస్వర్డ్ కూడా అదే. సో కొత్త పాస్వర్డ్ పాత పాస్వర్డ్ మొత్తం ఒకటే, అది చేసి యాక్సెప్ట్ చేస్తే చూడండి. సో యూజర్ నేమ్ మాత్రం మారింది, పాస్వర్డ్ మారలా. ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏబిసి XYZ కంపెనీకి వచ్చాం, వచ్చి చూడండి ఫస్ట్ బాబు ఇచ్చాం, తర్వాత టాలీ ఇచ్చాం, అడ్మిన్ ఇచ్చాం, తర్వాత టాలీ ఇచ్చాం, తర్వాత బాబు అని మార్చాం 1 2 3 4 5 6 చూడండి. సో యూజర్ నేమ్ మాత్రం మార్చాం, పాస్వర్డ్ మార్చలేదు. అలాగే ఇక్కడ అలాగే ఇప్పుడు చేసాం, ఫస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు మార్చాం, నెక్స్ట్ యూజర్ నేమ్ మార్చాం, పాస్వర్డ్ మార్చలేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే యూజర్ నేమ్ మార్చము,
పాస్వర్డ్ మాత్రం 123456 ఇచ్చాం కదా, 1234 అని ఇద్దాం, 1234 అని ఇద్దాం. కొత్త పాస్వర్డ్, ఓన్లీ పాస్వర్డ్ మారుస్తున్నాం. పాత పాస్వర్డ్ అనేది 123456. సో పాత పాస్వర్డ్ ఇస్తాం, పాత యూజర్ నేమ్, పాత పాస్వర్డ్ ఇచ్చాం. పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ మాత్రం 1234 చేసాం, యాక్సెప్ట్ చేసాం. చూడండి ఇప్పుడు మనం సెట్ చేస్తే, ఇప్పుడు దీనికి వస్తే మళ్ళీ ఇప్పుడు ఏం చేసాం, యూజర్ నేమ్ మాత్రం మార్చాం, బాబు కదా, 1234. సో బాబు అంటే ఫస్ట్ బాబు అడ్మిన్ పెట్టాం, దాని తర్వాత టాలీకి మార్చాం, తర్వాత బాబుకి మార్చాం. పాస్వర్డ్ 123456 పెట్టాం, 1234 ఫస్ట్, దాన్ని 123456కి మార్చాం, మళ్ళీ 1234కి మార్చాం. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఇక్కడ మనం ఓన్లీ 2 యూజర్ నేమ్ పాస్వర్డ్ మార్చొచ్చు, లేదా ఓన్లీ యూజర్ నేమ్ మార్చొచ్చు, ఓన్లీ పాస్వర్డ్ కూడా మార్చవచ్చు. ఇది చాలా మందికి తెలియదు. జస్ట్ యూజర్ నేమ్ లేదా జస్ట్ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలి, చేంజ్ అంటే పాస్వర్డ్, ఎందుకంటే టాలీ వాళ్ళు మార్చేది ఏది, చేంజ్ చేసేది పాస్వర్డ్ మాత్రమే. కాబట్టి ఇక్కడ కూడా పాస్వర్డ్ మాత్రం పాస్వర్డ్ మార్చేదే చెబుతారు. ఓన్లీ పాస్వర్డ్, యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు ఎలా మార్చాలి, అసలు పాస్వర్డ్ మార్చకుండా ఓన్లీ యూజర్ నేమ్ ఎలా మార్చాలి. చాలా మందికి జీమెయిల్ లాగా యూజర్ నేమ్ మార్చడానికి రాదు, కాబట్టి ఇక్కడ యూజర్ నేమ్ మార్చడానికి లేదు అని చెప్తున్నారు. ఏదైనా మార్చవచ్చు. ఇది ఇది పని. ఇక్కడ ఏం చేసాం మనం, అదే పని ఏంటి, ఓన్లీ యూజర్ నేమ్, ఓన్లీ పాస్వర్డ్, బోత్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏమైనా మార్పు చేయొచ్చు. ఇక్కడికి వెళ్ళి సెక్యూరిటీకి వెళ్తే అదే పేజీ ఇక్కడ ఓపెన్ అవుతుంది, అదే పేజీ. సో దీంట్లోనే అక్కడ చేసేమే అదే పని. సో ఇది ఒకటే మార్చొచ్చు, సరే ఈ రెండు, ఇది మార్చకుండా ఇది మార్చొచ్చు పాస్వర్డ్, లేదు యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు మార్చొచ్చు అన్నేస్తున్నది. కానీ ఇక్కడ ఇక్కడ ఆల్ట్ కేలో చేసినట్లయితే ఎక్స్ట్రాగా ఈమెయిల్ ఐడి ఫర్ యాక్సెస్, ఐ మీన్ బ్రౌజ్ యాక్సెస్ వస్తుంది. అక్కడ వచ్చినప్పుడు నన్ను ఉంది, నన్నే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది మనకి చేసింది. ఓకే, ఈ విధంగా మనం చేస్తాం. ఏంటిది, చేంజ్ చేయడం. సో ఫస్ట్ క్రియేట్ చేసాం, తర్వాత చేంజ్, ఓన్లీ యూజర్ నేమ్, ఓన్లీ పాస్వర్డ్, యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు. ఇప్పుడు మనం ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ దీంట్లో చూపిస్తాను ఇప్పుడు. సో రెండు క్రియేట్ చేసాం, రెండు చేంజ్ చేసాం, ఒకటి చేంజ్ చేసాం ఏదైనా. ఇప్పుడు మొత్తం డిలీట్ చేసేయాలి, రిమూవ్ చేయాలంటే మాత్రం రెండు చేయాల్సిందే. రెండు క్రియేట్ చేస్తున్నాం, రెండు రిమూవ్ చేయాల్సిందే. అలా రిమూవ్ చేయాలంటే ఎట్లా చేయాలి, చాలా సింపుల్. ఇక్కడైనా చూడండి, ఇక్కడికి వచ్చి ఇక్కడైనా అదే పని చేయొచ్చు. అదే పని ఇక్కడికి వచ్చి ఇక్కడ సెక్యూరిటీకి వచ్చి క్లిక్ చేస్తే ఇక్కడ అదే పేజ్ ఓపెన్ అవుతుంది, చేయొచ్చు. ఇప్పుడు ఏంది, మన పాస్వర్డ్ 1234 చేసాం, తర్వాత 123456కి మార్చాం. ఇప్పుడు లేటెస్ట్ 1234. సరేనా, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, మనం చేస్తున్నాం, కంట్రోల్ యూజర్ యాక్సెస్ ఎనేబుల్ చేసాం, అంటే సెట్ చేసాం. కంట్రోల్ యూజర్ యాక్సెస్ కంట్రోల్ యూజర్ యాక్సెస్, దాన్ని ఎస్ అని ఇచ్చాం, ఇవన్నీ ఇచ్చింది. అది వద్దు అంటే నో, జస్ట్ సింపుల్ ఉంది కదా. ఓపెన్ చేయడంతో ఎక్కడికి వస్తామంటే చూడండి, మన యొక్క కర్సర్ ఇది చూస్తే మన కర్సర్ ఇక్కడ ఉంటుంది అనమాట, కింద ఫీచర్స్ అనేది ఎక్కడ ఉంటుంది అనమాట, కింద ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కర్సర్. ఈ బ్రౌజర్ యాక్సెస్ ఇక్కడ నన్ను సెలెక్ట్ చేసుకోవాలి, ఇప్పుడు అక్కర్లేదు మనకి. సరేనా, ఇప్పుడు ఇది ఉంది కదా, దాన్ని బ్యాక్ స్పేస్ కొట్టి, లేదా బ్యాక్ స్పేస్ అయినా పర్లేదు, మన కర్సర్తో మన యొక్క మౌస్తో ఇక్కడ క్లిక్ చేస్తే జస్ట్ సింపుల్గా దీన్ని నో చేస్తే ఇవన్నీ వెళ్ళిపోతాయి. పోయి కొత్త ఈమెయిల్ యాక్సెస్ ఉంది, అది మాత్రం ఉంటుంది, అది నన్ను. సో ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్ మాత్రం ఇవ్వాలి, 1234, తర్వాత 123456 చేసాం, మళ్ళీ 123 చేసాం, 123 చేస్తే సో కంట్రోల్, ఐ మీన్ ఈమెయిల్ ఐడి ఫర్ బ్రౌజర్ యాక్సెస్ రన్ చేస్తే చేసామా, అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేసాం, మొత్తం డిలీట్ చేసాం యూజర్ నేమ్ పాస్వర్డ్. ఇప్పుడు దీనికి వెళ్ళి ఇప్పుడు దీనికి వచ్చి XYZ కంపెనీ చేస్తే సో ఓపెన్ అయిపోయింది, మనం తీసేసాం. అలా ఒకటి ఇక్కడ కొత్త కంపెనీ అయితే సెట్ చేసేటప్పుడు మాత్రమే ఇక్కడ చేయాలి, నో ఉంటుంది, దాన్ని ఎస్ చేయాలి. ఇప్పుడు మనం తీసేయం కదా, ఇప్పుడు మళ్ళీ చూపిస్తుంది అది. ఇది వద్దనుకుంటే ఇది సరే. ఇప్పుడు సపోజ్ ఇది ఒకటి జస్ట్ సింపుల్గా చేద్దాం. ఒకవేళ ఇప్పుడు తీస్తున్నాం, ఇది ఒకటి ఇస్తే దాని పాస్వర్డ్ అడుగుద్ది, ఇది అడిగితే దీని యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుద్ది. రెండు ఇచ్చినట్లయితే ఫస్ట్ కొత్త కంపెనీ అయినా పాత కంపెనీ అయినా ఫస్ట్ ఇప్పుడు చూడండి, దీంట్లో ఇచ్చినాం అనుకో, టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇచ్చాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా, టాలీ వాల్ట్ పాస్వర్డ్కి వెళ్ళి జస్ట్ 123 ఇచ్చాం, 123 ఇచ్చాం. ఓకే, 123 ఇట్లా కాపీ అని అడిగితే మాత్రం నో చెప్పాలి. 123 ఇచ్చేసాం, దీనికి చూడండి 123. సో దీనికి మనం ఇచ్చాం. పోతే అలాగే ఇక్కడ మనం దీనికి కూడా ఎస్ అని ఇచ్చి దీనికి కూడా చెప్దాం, అడ్మిన్ అని ఇచ్చి
123 అని ఇచ్చాం, 123 అని ఇచ్చాం. సో దీనికి కూడా 123 ఇచ్చాం. ఇది ఎందుకు అడగలేదు తెలుసా? ఆల్రెడీ ఓపెన్లో ఉంది కదా. ఇప్పుడు తీసేస్తే ఇప్పుడు దీన్ని మనం ఏబిసి, ఇది కదా ఈ కంపెనీ, ఇది కంపెనీ ఏబిసి అనేది. దీనికి మనం ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చినాం మనం? 123 ఇచ్చాం. తర్వాత ఇది అడుగుతుంది అడ్మిన్ 123. సో ఫస్ట్ ఏమడుగుతుంది? ఇది ఓపెన్ చేయడంతో మనకి ఫస్ట్ ఏమడుగుతుంది? టాలీ వాల్ట్ పాస్వర్డ్, ఓన్లీ పాస్వర్డ్ 123 ఇచ్చాం. తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ అడ్మిన్ 123. ఈ విధంగా ఫస్ట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ అవుతుంది. అది కరెక్ట్గా ఇస్తేనే యూజర్ నేమ్ పాస్వర్డ్ అవుతుంది. రెండు కరెక్ట్గా ఇస్తే ఓపెన్ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే కంట్రోల్ యూజర్ యాక్సెస్ అంటాం. కంట్రోల్ యూజర్ యాక్సెస్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వడం. కానీ ఇది మాత్రం ఈ కంట్రోల్ యూజర్ యాక్సెస్ మనం ఇచ్చినట్లయితే అప్పుడు కంపెనీ కంట్రోల్ యూజర్ యాక్సెస్ మాత్రమే ఇస్తే కంపెనీ పేరు అలాగే నంబరు కంపెనీ అన్నీ కనపడతాయి. దీంట్లో చూసాం కదా, ఇది చూడండి ఇప్పుడు కదా 123 కదా. ఒకవేళ అడ్మిన్ 123 ఇచ్చాం కదా, ఒకవేళ మనం తీసేసాం, ఇది ఒకటే ఉందనుకోండి. ఇప్పుడు టాలీ వాల్ట్కి వెళ్ళి దీన్ని ఓల్డ్ పాస్వర్డ్ 123 చేస్తే ఇప్పుడు చూడండి అది పోయింది. అడ్మిన్ ఇది మాత్రం అడుగుతుంది, అడ్మిన్ 123. ఓకే, ఇప్పుడు మనం చూడండి దీంట్లో ఇప్పుడు ఏం చేసాం? ఇప్పుడు మనం వెళ్ళి ఇప్పుడు మనం డేటాబేస్కి వెళ్తే చూడండి ఎక్స్ అండ్ కో. సో దానికి టాలీ వాల్ట్ పాస్వర్డ్ లేదు కదా. సో ఎన్క్రిప్ట్ కాలేదు, ఓన్లీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మాత్రమే. పేరు, నంబర్, పీరియడ్ అన్ని కనబడితే ఎక్స్ అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ మాత్రం అడుగుతుంది. అదే టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఉన్నట్లయితే ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. ఆ టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. అప్పటి వరకు ఇది కంపెనీ కనిపించదు. ఇది దీని ఏమంటాం అంటే డేటా సెక్యూరిటీ అంటాం. డేటా సెక్యూరిటీ, డేటాకి మనం సెక్యూరిటీ కంట్రోల్ ఏర్పాటు చేయడం. రెండు, డేటా టాలీ వాల్ట్ పాస్వర్డ్, రెండవది ఇది. కానీ ఎక్కువగా టాలీ వాల్ట్ పాస్వర్డ్ పెద్ద ప్రాబ్లం ఉంటుంది, దాని ఏదో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇందాక అయింది కదా మనకి అలా. అందువల్ల టాలీ వాల్ట్ పాస్వర్డ్ని చాలా మంది ప్రిఫర్ చేయరు. ఎక్కువ మంది యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకుంటాడు. నెక్స్ట్ వీడియోలో ఇది ఇంకా నాకు తెలిసి ఈ టాపిక్ని ఎవ్వరూ చెప్పరు. దీనికి సంబంధించిందే టాలీ వాల్ట్ మన యూజర్ నేమ్ పాస్వర్డ్. దీనికి సంబంధించింది నాకు తెలిసి నేను ఎక్కడ చావలేదు. ఎవ్వరు ఆ యొక్క నెక్స్ట్ నేను చెప్పబోయే టాపిక్ని ఎవ్వరు చెప్పరు. కొత్తగా ఉంటుంది, మీకు కూడా చాలా మందికి తెలియదు. అది చెప్తాను నెక్స్ట్ టాపిక్. ఓకే, అంతవరకు సెలవు. ఆల్ ద బెస్ట్.